జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ ఫీజులు, మరి ప్రైవేట్ మెడికల్ హాస్పిటల్స్లో పేషెంట్లకు అందిస్తున్నటువంటి సర్వీసెస్కు ఉన్నటువంటి రేట్లు, వాటన్నిటిని చూసి రాజశేఖర రెడ్డి గారి ఎరినా కంటిన్యూ అవ్వాలని ప్రతి పార్లమెంట్లో కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఉండాలని 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు ఒకే టర్మ్లో. దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద రికార్డ్. ఇది ఒక గొప్ప రిఫార్మ్. ఇది నాట్ ఓన్లీ ఇట్స్ ఎ రికార్డ్, ఇట్స్ ఎ రిఫార్మ్. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అదేంటి అంత చిన్న రాష్ట్రం అన్ని మెడికల్ కాలేజీలు పర్మిషన్లు పెట్టారు, మనం కూడా పెట్టాలని తెలంగాణ వాళ్ళు ముందుకు వచ్చారు. ఇతరత్ర అన్ని రాష్ట్రాలు కూడా ముందుకు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకుందని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పాలసీ కింద తీసుకొని ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ ఉండాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీ తీసుకొని మేము కూడా దానికి డబ్బులు ఇస్తామని చెప్పి ముందుకు వచ్చాం. సో అది ఒక రిఫార్మ్. అంటే మనల్ని చూసి దేశం నేర్చుకుంది ఆ రోజు 1924 మధ్యలో. ఇదేంటండి, ఇది నాకు అర్థం కాదు. మనం ఇచ్చిన మెడికల్ కాలేజీలు ఏమో మీరు ప్రైవేట్గా అమ్మేస్తారా? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు విజయనగరం, ఏలూరు, రాజమండ్రి, మచిలీపట్నం, నంద్యాల ఈ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించేసి మెడికల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇయర్ క్లాసెస్ కూడా మొదలైపోయినాయి. 750 సీట్లు అదనంగా మనకి స్టార్ట్ అయిపోయాయి 23-24లోనే. లేకపోతే వాటిని కూడా అమ్మేసేవారు చంద్రబాబు గారు. ఈరోజు 24-25కు మొదలవ్వాల్సిన మెడికల్ కాలేజీలు ఏంటేంటి? పాడేరు, పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, అలాగే ఆదోని. ఈ 5 మెడికల్ కాలేజీలో చాలా గమ్మత్తుగా మొన్న 24 సెప్టెంబర్ 11కి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఒక లెటర్ రాసింది స్టేట్ గవర్నమెంట్కి. పాడేరులో ఒక 50 సీట్లు ఇస్తాం, గిరిజన ప్రాంతంలో ఉంది కాబట్టి షార్ట్ చేసుకోండి. పులివెందులకు కూడా ఒక 50 సీట్లు ఇస్తాం, ప్రొవైడెడ్ మీరు అండర్టేకింగ్ ఇస్తే, ప్రొవైడెడ్ మీరు ఒక అండర్టేకింగ్ లెటర్ ఇస్తే 50 సీట్లు అక్కడ కూడా మంజూరు చేస్తాము అని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ మెడికల్ కౌన్సిల్ లెటర్ రాసింది. ఆన్ ది వెరీ నెక్స్ట్ డే, ఎంత అన్యాయం అంటే సెప్టెంబర్ 11వ తేదీన ఎన్ఎంసీ లెటర్ రాస్తే సెప్టెంబర్ 12వ తేదీనే తిరిగి లెటర్ రాశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున. పులివెందుల్లో మాకు మెడికల్ సీట్లు వద్దు, మేము అండర్టేకింగ్ ఇవ్వము, మేము అక్కడ మెడికల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయము అని ఆన్ ది వెరీ నెక్స్ట్ డే లెటర్ పెట్టారు. దేశంలో ఏదైనా ఒక ప్రభుత్వం ఉంటుందా మాకు మెడికల్ సీట్లు వద్దు అన్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటారా? ఒక్క మెడికల్ సీటు పెంచమని ఓ 50 మెడికల్ సీట్లు ఇవ్వండి అని బ్రతిమలాడుకొని తిరిగేటటువంటి ప్రభుత్వాలను చూసాం తప్ప, మేము ఇస్తాము మీరు మొదలు పెట్టుకోండి, మీరు అండర్టేకింగ్ లెటర్ ఇవ్వండి చాలు మాకంటే, మాకు సీట్లు వద్దు మేము స్టార్ట్ చేయమని చెప్పి లెటర్ పెట్టినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు నేను తెలియజేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ 3 మెడికల్ కాలేజీలు మార్కాపురం, మదనపల్లి, ఆదోని వీటి కోసం కూడా లెటర్ పెట్టారు. వీటిని మేము ఇప్పుడప్పుడే మొదలుపెట్టే పరిస్థితి లేదు, మేము మొదలు పెట్టాలనుకునేప్పుడు మీకు లెటర్ పెడతాం, అప్పుడు మీరు ఆలోచిద్దురు కానని మళ్ళీ లెటర్ పెట్టారు. ఏంటండి ఇది? జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యం చేసి 5 మెడికల్ కాలేజీలు స్టార్ట్ చేస్తే 750 సీట్లు ఒక్క 23-24 అకాడమిక్ ఇయర్లో మనకి యాడ్ అయ్యాయి. మరి 5 మెడికల్ కాలేజీలు ఈ ఇయర్ స్టార్ట్ అయ్యే విధంగా చర్యలు తీసుకొని ఉంటే మరొక అదనంగా 750 సీట్లు మనకి యాడ్ అయ్యి ఉండేవి. పాడేరులో 50 సీట్లు మొదలవటం వల్ల అంటే 700 సీట్లు మనం ఈ ఇయర్లో లాస్ అయ్యాము. 25-26కి ఇంకా 7 మెడికల్ కాలేజీలు ఉన్నాయి మనకి. పార్వతీపురం, పిడుగురాళ్ళ, నర్సీపట్నం, అమలాపురం, పాలకొల్లు, బాపట్ల, పెనుగొండ ఈ మొత్తంగా 7 మెడికల్ కాలేజీల్లో 25-26 గాను ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి చర్యలు తీసుకొని నిర్మాణాలను క్యారీ ఫార్వర్డ్ చేసి ఉంటే ఒక అదనంగా 1050 సీట్లు 25-26కి యాడ్ అయ్యాయి. అంటే 25-26 అకాడమిక్ ఇయర్ గాను మొత్తంగా మనం లూజ్ అయినటువంటి సీట్లు 2450 మెడికల్ సీట్లు.